హాయ్ అందరికి, వెల్కమ్ బ్యాక్ టు న్యూ బ్లాగ్. ఈ రోజు మిమ్మల్ని ఒక స్పెషల్ ప్లేస్ కి తీసుకెళ్తున్నాను. ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఎస్, ఎగ్జాక్ట్లీ. బై ద వే, ఇంకొకటి, అందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. అంటే చాలా మంది చూస్తున్నారు, బట్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఇక్కడ టికెట్ కూడా ఉంటుంది, టికెట్ కూడా తీసుకోవాలి. ఫస్ట్ టికెట్ తోనే ఎంట్రీ. యా, ఫైనల్ అయితే వచ్చేసినాం. అసలు ఎట్లుంటుందో చూద్దాం. మన ఈరోజు స్పెషల్ గెస్ట్ హాయ్. వీడే. స్పెషల్ ప్లేస్ అన్నా కదా, ఆ స్పెషల్ ప్లేస్ ఏంటంటే కీసరగుట్ట. ఇది రింగ్ రోడ్ నుంచి, మేమైతే రింగ్ రోడ్ నుంచి వచ్చినాం. చాలా వేస్ ఉన్నాయి ఇక్కడ రావడానికి. మీకు పాసిబుల్ వేలా సరే అయితే రండి, మస్తుంది. లైట్ ఫార్వర్డ్ లైట్స్. ఇక్కడ చరిత్ర ప్రకారం అయితే 101 లింగాలు ఉంటాయట. అంటే ఎట్లా అంటే, ఇప్పుడు రాముడు రావణాసుని సంహరించినాక ఇక్కడికి వచ్చి ప్రతిష్ఠించిండు అన్నట్టు ఇక్కడ చరిత్ర వాళ్ళు, లోకల్ వాళ్ళు చెప్తున్నారు. ఇంకా బాగుంటది, అంటే చాలా ఉన్నాయి ఫుడ్ ఐటమ్స్ కానీ, ఇవి కానీ, ఇట్లాంటి షాపింగ్స్ కూడా బాగానే ఉన్నాయి. ఏదైనా సరే కానీ ఎప్పుడు వచ్చినా ఇట్లాంటి బొట్లు పెట్టుకోవాలి. బొట్లు పెట్టుకుంటేనే బాగుంటది. అంటే కొంచెం స్పెషల్ బొట్లు ఉంటాయి కదా వీళ్ళ దగ్గర. అరుణాచలంలో బాగుంటది. ఇట్లుంటది గుడి, అంటే ఇట్లా ఓపెనింగ్ అయితే ఇట్లుంటది. ఇక్కడ మాత్రం బుకింగ్ కౌంటర్ ఉంది. ఏదైనా టికెటే ఉంది ఇక్కడ కూడా. ఇది ఓపెనింగ్. కోతులు కూడా చాలానే ఉన్నాయి, కొంచెం చూసుకుంటూ చేయాలి. ఇది లోపలికి వెళ్ళే దారి అన్నమాట. చాలా మంది ఉంటారు ఇక్కడ బొట్లు పెట్టుకునేకి. 10 రూపీస్ అడుగుతారు, అది వేరే విషయం. టెంపుల్ వ్యూ అయితే బాగుంది. అంటే లైక్ మెట్లు ఉంటాయి, మెట్ల మీద నుంచి ఉంది ప్రాసెస్ పోవడానికి. బాగుంది. టికెట్లు కూడా ఉన్నాయి. టెంపుల్ అయితే చాలా బాగుంది. ఇంకా మీరు కనుక ఇంకా మంచిగా చూపిస్తా, మంచిగా చూద్దాం. ఇంత మంచి వ్యూ ఇన్ని రోజులు ఎట్లా మిస్ అయినా. హౌ మీదకి వచ్చినాక ఇట్లా లైన్ దమ్మొస్తుంది ఆ మెట్లు ఎక్కేసరికి. ఫోటోస్ ఆర్ స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్, కానీ నేను తీస్తా. లోపట్ల గుడి అనమాట. ఇట్స్ పర్మిషన్ లేదు, గర్భాలయానికి సంబంధించినది. ఇక్కడ పర్మిషన్ లేదు, కానీ తీస్తున్నా. వచ్చి ఇక్కడ ప్రసాదం తీసుకొని ఇక్కడ నుంచి మళ్ళీ మీదికి వెళ్ళాలి. ఒకసారి కదా 101 లింగాలు ప్రతిష్ఠించిందని, అది ఇక్కడనే. అంటే గుడి నుంచి ఇటు సైడ్ రావాలి. ఆంజనేయుని ప్రతిష్ఠించిందని చెప్పినా కదా, ఇదే లింగం. కాశీ విశ్వేశ్వరుంది. ఇది కాశీ నుంచి తెచ్చిన అది లింగం. చాలా దూరం నుండి తీస్తున్నా. కొంచెం బ్లర్ అవుతుండొచ్చు, కొంచెం చూడండి. ఇప్పుడు బాగా అనిపిస్తుంది కాబట్టి. ఇక్కడ అన్ని వీళ్ళు ఏమంటారు, దీపాలకు సంబంధించిన అన్ని ఇక్కడ ఉన్నాయి. దీనికి సపరేట్ గా టికెట్ అవన్నీ ఉంటాయి. మీకు నచ్చినప్పుడు చేసుకోవచ్చు. చాలా ఉన్నాయి దీనికి సంబంధించింది. అభిషేకం గాని, పూజ గాని, వ్రతం గాని చాలా ఉన్నాయి ఇక్కడ సంబంధించినవన్నీ. ఒకవేళ వీలుంటే చేసుకోవచ్చు. ఈ మాసంలో వస్తేనే కొంచెం ఇట్లాంటివి ఉంటాయి కావచ్చు, నార్మల్ గా కంటే. ఈ వ్యూ బాగుంది గుడిది, చాలా బాగుంది. గుడ్. ఇది గుడికి సంబంధించిన వ్యూ, ఏరియల్ వ్యూ. కొండ కింద నుంచి చూసినాం కదా ఇంతకు ముందు, ఇది కొండ మీద నుండి. చాలా బాగుంది చూడ్డానికి అయితే. గుడ్. దిస్ ఫెలో అయితే దర్శనం అయితే చాలా నీట్ గా జరిగింది. చాలా తక్కువ మంది ఉన్నారు. ఇక నేను ఏడిపోతే అది చాలా తొందరనే దర్శనం అవుతుంది నాకు. కానీ ఈరోజు కూడా కొంచెం జనాలు తక్కువ ఉన్నారు. బయట కార్లు ఎక్కువనే, జనాలు తక్కువ ఉన్నారు. మరి అదేందో, అందరూ వేరే వేరే ప్లేస్లలో ఉండొచ్చాము. ఇది పక్కనే ఇక్కడ నాగదేవత టెంపుల్ ఉంది, ఇది కూడా బాగుంది. సన్సెట్, శివుని దర్శనం, వాటి కాంబినేషన్. పుట్ట కూడా ఉంది, బాగుంది. మంచిగా మొక్కండి. కనిపిస్తున్నాయి అన్ని శ్రావణ మాసంలోనే కనిపిస్తాయి. అంటే ఉసిరికాయ దీపాలు ఇవన్నీ. అంటే
మీకు అప్పటి నుంచి చూపిస్తున్నాయి కదా, అది కొంచెం బ్లర్ కానీ అట్లా ఉండొచ్చు. కొంచెం పాస్ చేసుకొని మంచిగా మొక్కండి, మంచిగా దర్శించుకోండి. వీలైతే అట్లే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియోని చూడండి. ఇప్పటివరకు వీడియో సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. అండ్ ఇంకొకటి అంటే ఇది మెయిన్ వీడియో. దీంట్లో ఇప్పుడు 101 లింగాస్ చేసింది అన్నారు కదా ప్రతిష్ట, అదొకటి చూపిస్తా. ఇంకొకటి పెద్ద హనుమంతుని విగ్రహం ఉంటది, ఇప్పుడు అది చూద్దాం. పార్ట్ ఇక్కడ ఉంది, లడ్డూది. ఇవి ప్రైజెస్. బాగుంది, టేస్ట్ కూడా ఇంతకుముందే తిన్నాం, బాగుంది. పక్కనే వాటర్ కూడా ఉంది, మీరేం అంటే వాటర్ బాటిల్ తెచ్చుకుంటే నింపుకోవచ్చు. ఎస్, కమింగ్ టు దిస్ పార్ట్ 101 లింగాస్ దగ్గరికి వెళ్దాం. మంచి జాతకం కూడా చెప్పించుకోండి. గుడ్, ఎలా ఉంటుందో తెలుస్తుంది మీరు మీకన్నా. లింగం అయితే బాగా చేస్తున్నారు. లింగంది అట్లాంటి ఎంకరేజ్ చేయాలి. సౌండ్ వల్ల ఏం గట్టిగా వినిపించవచ్చు. హైదరాబాద్ మేయర్ కూడా వచ్చింది ఇప్పుడే, అంటే అంత మంచి రోజు ఈరోజు. అక్కడే లింగాలు, శివునికి సంబంధించింది. ఇదొక లింగం. అక్కడ 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 చాలా ఉన్నాయి. ఇక్కడ నుంచి అదే లింగాల దగ్గరికి వచ్చిన. ఇప్పుడు మనం బాస్, యాక్చువల్ బాస్ అంజన్న. వావ్, చాలా పెద్దగా ఉంది. గుడ్, బాగుంది. ఎంత హైట్ తెలియదు కానీ వ్యూ ఇది. ఇది కొండ కింద వ్యూ. ఇక ఇంత ఇక్కడ చాలా లింగాలు అక్కడక్కడక్కడక్కడ చాలా ఉన్నాయి. ఇది కొండ వ్యూ. ఇది చెట్టు చాలా పెద్దగా ఉంది. బాగుంది చుట్టూ వ్యూ. అంటే ఈవినింగ్ కదా, సన్ సెట్ కి కొంచెం మంచిగా షైన్ అవుతుంది స్కై కూడా. ఇక్కడ నుండి ఈ ఆంజనేయ విగ్రహం నుండి బ్యాక్ సైడ్ బాబా వ్యూ అయితే కూల్. అసలు ఎంతో బాగుంది, మజా ఉంది. ఇట్లాంటి ప్లేస్ లో ఒక ½ అన్ అవర్ ఉన్నది సరిపోతుంది. ఎక్కడలేని మంచి వైబ్ వస్తుంది. కూడా జరుగుతుంది. చాలా బాగుంది, మంచిగా కట్టినారు. సింపుల్ గా బాగుంది మొత్తం. సాయంత్రం 3-4 అప్పుడు రండి, లేకపోతే ఇట్లా పీక్స్ టైంలో ఎంత ఫుల్ రష్ ఉంటది, చాలా కష్టమైతుంది దర్శనం. ఇది కూడా ఇంకొక వే మనం వెళ్ళడానికి. ఇది మెయిన్. ఒకవేళ ఈవినింగ్ వస్తే మాత్రం నైట్ కూడా ఉండడానికి ట్రై చేయండి. దర్శనం చాలా బాగా, కొంచెం తొందర రావడానికి ప్రయత్నించండి. లేట్ ఈవినింగ్ అయితే కొంచెం రష్ ఎక్కువ ఉంది. చాలా బాగా అభిషేకం చాలా బాగా. మర్చిపోకుండా అందరూ కూడా చూడవలసిన మంచి ప్రదేశం ఈ కీసర ప్రదేశం. ప్లీజ్ డు లైక్. బాయ్. హాయ్ చింటూ. చింటూ ఈరోజు మా స్పెషల్ గెస్ట్. వీడియోలో ఏందో కామెంట్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఐ విల్ కమ్ అప్ విత్ ద నెక్స్ట్ వీడియో.